ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడమే సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన అని తెలిపారు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్. డిసెంబర్ వరకు అన్ని పరీక్షలు నిర్వహిస్తామని, ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పారు. డిఎస్సీపై కొందరు ప్రతిపక్ష నేతలు నిరుద్యోగులను రెచ్చగొడుతున్నారని అన్నారు. 1,00,000 మంది అభ్యర్థులు డిఎస్సీ రాస్తున్నారని, 5,000 మంది కోసం పరీక్ష తేదీపై ప్రభుత్వం నిర్ణయం మార్చలేము కదా అన్నారు. ఎక్కువ శాతం మంది నిరుద్యోగులకు న్యాయం జరిగేలా ప్రభుత్వ నిర్ణయాలుంటాయని చెప్పారు ఎంపీ. టీఎస్పీఎస్సీ 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరం ఇస్తారంటే ఏం చేసిపోయారు మీరు? టీఎస్పీఎస్సీని మొత్తం ప్రక్షాళన చేయాల్సి వచ్చింది ఈరోజు. టీఎస్పీఎస్సీలో మీరు పేపర్ లీకులు, కంప్యూటర్ ఆపరేటర్లే పేపర్ లీకులు చేసే పరిస్థితికి తీసుకొస్తే దాన్ని ఈరోజు ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ని పెట్టి కొత్త మెంబర్లను వేసి ఇలా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పరీక్షలు పెట్టి ఎక్కడెక్కడ వేకెన్సీలు ఉన్నాయో చూసి పరీక్షలలో తప్పిదాలు జరగొద్దు, పిల్లల భవిష్యత్తు ఖరాబ్ కావద్దు, పిల్లలు పరీక్షలు రాసేటప్పుడు వాళ్ళకున్న వెసులుబాటు ఏంది, వాళ్ళకు ఎక్కడ కూడా వాళ్ళ కోచింగ్ సెంటర్లలో చదువుతున్న పిల్లలకు ఈ ఎగ్జామ్స్ వల్ల వేరే వాళ్ళు రాస్తున్నటువంటి పరీక్షలు కానీ వాళ్ళ రెగ్యులర్ అకాడమిక్స్ కానీ ఖరాబ్ కాకుండా ఉండాలన్న ఆలోచనతోటి తర్జన భర్జన చేసి పరీక్షలు పెట్టాలన్న ఆలోచన ఉంది. ఈ సంవత్సరం డిసెంబర్ లోపు అన్ని పరీక్షలు టీఎస్పీఎస్సీ తరఫున పెట్టడానికి ముఖ్యమంత్రి గారు ముందంజ ఉన్నారు, చేస్తుర్రు, ఆలోచిస్తుర్రు. ప్రజలు ఈ కేటీఆర్ గారు మాట్లాడే మాటలను పట్టించుకోవద్దు. మీరు దయచేసి ప్రభుత్వానికి సహకరించాలి, అపోహలకు పోవద్దు. ప్రభుత్వం వచ్చింది, 10 ఏళ్ల తర్వాత మీరు ఒకసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చిర్రు, 10 ఏళ్ళు బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చి చూసిర్రు. మాకు 5 ఏళ్ళు ఇచ్చిర్రు మీరు. 5 ఏళ్లలోనే వీళ్ళు 5 రోజులు కూడా ఓపిక పట్టలేని పరిస్థితి వీళ్ళది. బీఆర్ 5 రోజులు కాకముందే కూల్ చేస్తాం అని చెప్పి దౌర్భాగ్యపు మాటలు మాట్లాడినటువంటి బీఆర్ఎస్ నాయకులు మీ అందరికీ తెలుసు. 5 రోజులైంది ప్రభుత్వం వచ్చి. 5 రోజులు కాకముందే వాళ్ళ నాయకులు ఇక 4 రోజులలో ఈ ప్రభుత్వం పోద్ది, ఇక వాడు వస్తాడు, మా దాంట్లోకి వీడు వస్తాడు అని పిచ్చి మాటలు మాట్లాడింది ఎవరు? మీరే కదా. మరి ఇవాళ మీ దగ్గర ఆత్మగౌరవం లేదని పారిపోతున్న నాయకులను చూసి మీరు మళ్ళీ పెడబొబ్బలు ఎందుకు పెడుతుర్రు? కాబట్టి ఈ పిచ్చి ఆలోచనలు మానుకోండి. కేటీఆర్ గారు మంచి అపోజిషన్ లీడర్గా ఉండండి. మీరు మంచి అపోజిషన్ లీడర్గా ఉండాలంటే కన్స్ట్రక్టివ్గా మాట్లాడాలి. రేపు అసెంబ్లీ సమావేశాలకు రండి, ప్రభుత్వ తప్పిదాలను నిలబెట్టి అడగండి ప్రజల ముందు. దానికి సమాధానం ఇవ్వాల్సినటువంటి మంత్రులు, ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నుంచి జవాబిస్తారు మీకు. అంతే తప్ప ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టడము, ఎక్కడో ప్రెస్ మీట్లు పెట్టి ప్రజలను తప్పుదో పట్టియొద్దని తెలియదు.